దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. భాష బహుసుందరం సుమధురం. మాతృభాష తల్లిపాల వంటిది. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగి పూలు తేవే అంటూ చంటిపిల్లలకు గోరుముద్దలు తినిపిస్తూ అమ్మ కమ్మగా పాడేటువంటి పాట ఎంతో మధురం కదా. తల్లి ఒడి మొదటి బడి అంటారు. మనిషి జీవితంలో మొదటగా నేర్చుకునేటువంటి భాష మాతృభాష. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. మాతృభూమి స్వర్గం కంటే మిన్న. ప్రపంచంలో 7,105కు పైగా భాషలు ఉన్నాయి. మరి వీటిలో చాలా భాషలు అంతరించిపోతున్నాయి అని యునెస్కో హెచ్చరిస్తోంది. మరి ఈ సందర్భంలో ఈరోజు మాతృభాష యొక్క గొప్పతనాన్ని మరి వివరించడానికి మన దూరదర్శన్ స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ కవులు. ముందుగా శ్రీ భల్లం సూర్యనారాయణరాజు గారు, ఎస్ఆర్ భల్లం. వీరు మనసులను కదిలించే కవితలు రాయడంలో దిట్ట. కవిగా, రచయితగా, సాహితీవేత్తగా, కళాకారునిగా, ఆధ్యాత్మికవేత్తగా, పరివ్యాప్తకునిగా అంటే నాణేల పరివ్యాప్తకునిగా, పరిశోధకులుగా పలు విభాగాల్లో రచనలు చేస్తూ ఎంతో ప్రాచుర్యాన్ని పొందారు. అలాగే ఎన్నో కవితా సంపుటాలను అందించారు. పల్లె నుంచి ఢిల్లీ వరకు, ఆంధ్ర నుంచి అమెరికా వరకు సి నారాయణ రెడ్డి కవితా ప్రసంగ ప్రయాణికునిగా, తిరుమల తిరుపతి శ్రీనివాస నిత్య కళ్యాణోత్సవ ప్రత్యక్ష వ్యాఖ్యాతగా అందరికీ వీరు సుపరిచితులు. ఎస్ఆర్ భల్లం గారు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం లాంటి ఎన్నో అవార్డులను వీరు అందుకున్నారు. తర్వాత మన ముందున్నారు ప్రముఖ హిందీ తెలుగు కవి డాక్టర్ పేరిశెట్టి శ్రీనివాసరావు గారు. తెలుగు, హిందీ భాషలలో సృజనాత్మకమైనటువంటి రచనలు చేస్తూ అనువాద రచనలతో అటు తెలుగు ఇటు హిందీ భాషలను సుసంపన్నం చేస్తున్న బహుభాషావేత్త. వక్తగా, రచయితగా, నిత్య అధ్యయన కృషి వలునిగా తెలుగు, హిందీ సాహిత్యాలలో అనేక కార్యక్రమాలను వీరు రూపొందిస్తున్నారు. తన హిందీ కవితలను నా భాష నీ మనసుతో అంటూ త్వరలో మన ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం డాక్టర్ పేరిశెట్టి శ్రీనివాసరావు గారు పీజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దక్షిణ భారత హిందీ ప్రచార సభలో సహా ఆచార్యులుగా వీరు పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందీ అకాడమీ వారిచే 2011లో తెలుగు భాషీ యువ హిందీ లేఖక్ పురస్కారాన్ని వీరు అందుకున్నారు. తర్వాత మన ముందున్నారు ప్రముఖ ఉర్దూ కవి శ్రీ మహమ్మద్ జహీద్ గారు. ఉర్దూ కవి, రచయిత. ఉర్దూ సాహిత్యంపై విశిష్ట పరిశోధనలు చేస్తూ అనేక ఉర్దూ పత్రికల్లో సామాజిక సమస్యలపై వ్యాసాలు, కవితలు రాస్తూ ఉన్నారు. పలు అంశాలపై సాహితీ ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. జహీద్ గారు చిన్నప్పటి నుంచి అంటే 10 సంవత్సరాల నుంచే ఉర్దూ భాషా సాహిత్యం మీద అభిమానంతో కవితలు, వ్యాసాలు రాస్తూ ఎంతోమంది పెద్దలచే ప్రశంసలు అందుకున్నారు. ప్రముఖ ఉర్దూ కవులైనటువంటి ఖుస్రు, అల్లామా ఇక్బాల్, గాలిబ్, మీర్ తకీ మీర్ ఇలా వీరందరినీ ఆదర్శంగా తీసుకుని కవిత్వ రంగంలో వీరు రాణిస్తున్నారు. వీరందరి స్ఫూర్తితోనే సామాజిక మానవ హక్కుల గురించి పలు విశేషాంశాలపై కవితలు, వ్యాసాలు రాస్తున్నారు శ్రీ మహమ్మద్ జహీద్ గారు. నమస్కారం అండి. ముందుగా భల్లం గారితో ప్రారంభిద్దాం. భల్లం గారు, మన మాతృభాష ఇటు తెలుగు, అటు హిందీ, అటు ఉర్దూ, ఈ భాషలో ముందుగా మీతో ప్రారంభిద్దాం. దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగుకొండ, ఎల్ల నృపులు గులువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అంటాడు సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. తెలుగంటే తేనె చినుకు, చిలుక పొలుకు, కలికి కులుకు, తెలుగంటే ఆమని, భామిని, సౌదామిని. అందుకే తెలుగు వలపు, మొలపు, తెలుపు తెలుగు, పలుకు, కులుకు, తళుకు తెలుగు, వెలుగు జిలుగుల సమాహారమే తెలుగు. పంచదార కన్నా, పాలమీగడ కన్నా, జుంటి తేనె కన్నా, జున్ను కన్నా, ఇక్షు రసము కన్నా ఇంపైన భాషరా దేశ భాషలందు తెలుగు లెస్స. ఎంతో బాగా చెప్పారండి. బాగుందండి భల్లం గారు. డాక్టర్ పేరిశెట్టి శ్రీనివాసరావు గారు. सबसे पहले दूरदर्शन सप्तगिरी चैनल के दर्शकों को मैं नमस्कार करता हूं।
अंतर्राष्ट्रीय मातृभाषा दिवस के संदर्भ में आप सभी को शुभकामनाएं अदा करता हूं। प्राचीन काल से ही भारत देश की राजभाषा हिंदी संपूर्ण देश के संतों का आशीर्वाद, जननायकों का बल तथा जनता का समर्थन प्राप्त होता रहा है। भारत दुर्दशा नामक एक निबंध लिखकर इस देश को जगाने वाले प्रमुख साहित्यकार, आधुनिक हिंदी साहित्य के जन्मदाता के रूप में ख्याति प्राप्त भारतेंदु बाबू हरिश्चंद्र ने मातृभाषा का महत्व कुछ इस प्रकार से व्यक्त किया है। निज भाषा उन्नति है सब उन्नति का मूल, बिनु निज भाषा ज्ञान के मिटत ना हिय को शूल। अंग्रेजी पढ़ के जदपि सब गुण होत प्रवीण, सब देशन से लय करहु निज भाषा माही प्रचार। इसका अर्थ यह है कि आप अंग्रेजी में जितना भी प्रवीण हो, अपनी निज भाषा पर जब तक आपको संपूर्ण पकड़ प्राप्त नहीं होता है, तब तक आप अंग्रेजी में प्रवीण होने पर भी आप कुछ भी ज्ञान प्राप्त नहीं किया, ऐसा समझना है। आधुनिक हिंदी गद्य साहित्य के जन्मदाता प्रवर्तक भारतेंदु बाबू हरिश्चंद्र ने मातृभाषा के संबंध में इस प्रकार अपने विचार వ్యక్త किया है। శ్రీనివాసరావు గారు చాలా బాగుందండి. అంటే మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా, అది ఆంగ్లమనే కాదు, ఏ ఇతర భాషలు నేర్చుకున్నా కూడా మాతృభాషను ఏమాత్రం మనం మరవకూడదు. మాతృభాషలోనే మనం మాట్లాడవలసి ఉంటుంది. చాలా అద్భుతంగా మీ యొక్క కవిత్వంలో తెలియజేశారు. మనతో ఉన్నారు ఉర్దూ కవి మహమ్మద్ జహీద్ గారు. జహీద్ గారు, అస్సలం వాలేకుం. డిడి ప్రేక్షకులకి నా నమస్కారాలు తెలియజేస్తూ, उर्दू है मेरा नाम खुसरो की पहेली, मैं मीर की हमराज हूँ गालिब की सहेली। दक्कन के वली ने मुझे गोदी में खिलाया, सौदा के खसीदों ने मेरा हुस्न बढ़ाया। है मीर की अज़मत के मुझे चलना सिखाया, मैं दाख के आंगन में खिली बन के चमेली। उर्दू है मेरा नाम मैं खुसरो की पहेली। गालिब ने बुलंदी का सफ़र मुझको सिखाया, हाली ने मरुवत का सबक याद दिलाया। इक़बाल ने आईनाए हक़ मुझको दिखाया, मोमिन ने सजाई मेरे ख्वाबों की हवेली। उर्दू है मेरा नाम खुसरो की पहेली। है ज़ौक़ की अज़मत के दिए मुझको सहारे, चकबस्त की उल्फत ने मेरे ख्वाब संवारे। फ़ानी ने सजाई मेरी पलकों पे सितारे, अकबर ने रचाई मेरी बेरंग हथेली। उर्दू है मेरा नाम मैं खुसरो की पहेली। क्यों मुझको बनाते हो तासुब का निशाना, देखा था कभी मैंने भी खुशियों का ज़माना। अपने ही वतन में मैं हूँ मगर आज अकेली। उर्दू है मेरा नाम खुसरो की पहेली। జహీద్ గారు, ఉర్దూ భాషకు ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆ కవులను ఒక్కసారి ఈరోజు ముందుగా తీసుకువచ్చారు. ధన్యవాదాలండి. భల్లం గారు, వ్యక్తులు సంస్కృతుల మధ్య పరస్పర భావ వ్యక్తీకరణకు వారధిగా నిలిచేది భాష. భాష అనేది ఒక గుండెకాయ వంటిది. అసలు భాష అంటే తెలుగు భాష చూస్తే కనుక దాని పుట్టు పూర్వోత్తరాలు, దాని గురించి మీరేమంటారు? ప్రాచీన భాషల్లో, ద్రావిడ భాషా కుటుంబంలో దక్షిణాది ఉన్నటువంటి ద్రావిడ కుటుంబ భాషలైనటువంటి తమిళము, కన్నడము, మలయాళము ఇత్యాది భాషల్లో అతి మధురమైనటువంటిది మన మాతృభాష అయినటువంటి తెలుగు భాష. అతి ప్రాచీనమైంది. తెలుగు వాళ్ళు పూర్వం ఆంధ్రులుగా ఉండేవారు. ఆ ఆంధ్రులు విశ్వామిత్రుడు ఒకానొక నాడు పెద్ద క్రతువు చేస్తే అతని యొక్క సంతానంలో ఆంధ్రుడు అనేటువంటి ఆయన ఉన్నాడని, ఒక రాజ్యాన్ని స్థాపించాడని, ఆ రాజ్యంలో ఆ రాజ్యాన్ని పరిపాలించాడని మనకు పురాణాలు చెబుతూ ఉంటాయి. మనకు ఐతిరేయ బ్రాహ్మణమని ఒకానొక గ్రంథం ఉంది. ఆ గ్రంథం క్రీస్తు శకం 500 సంవత్సరాల్లో అది ఉన్న సమయంలో ఈ ఆంధ్రులు తెలుగు వాళ్ళ యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పడం జరిగింది. అలాగే బౌద్ధ ధర్మాన్ని స్థాపించినటువంటి గిర్నల్ షాద్ బాజ్గర్ అనేటువంటి ఆయన ధర్మలిపి, దాన్నే ధర్మపురి అనేటువంటి దాన్ని మీద ఈ ప్రాచీన ఆంధ్ర భాషను తెలుగు భాషగా ఆయన అభివర్ణించడం జరిగింది. అలాగే ఉత్తరాదిని ఉన్నటువంటి పూరీ జగన్నాథం,
అలాగే ధర్మలిపి శాసనం మధ్య శ్రీశైలం, దక్షిణాన ఉన్నటువంటి చోళ దేశాన్ని, తెలుగు దేశంలోని తెలుగు భాషను, తెలుగు లిపిని, తెలుగు శాసనాలని మనం ప్రత్యక్షంగా ప్రాచీనంగా చెప్పుకోవచ్చు. అట్లాగే క్రీస్తు శకం 575 నాటి గుడిపాటి, అదే ఎర్ర గుడిపాటి శాసనంలో మొట్టమొదట తెలుగుతోటి, తెలుగు వచనంతో మొట్టమొదటి శాసనం చేయడం జరిగింది. అలాగే 848 క్రీస్తు శకం అద్దంకి శాసనం అని, అది పండరంగుడు, ఆయన మహారాజు పండరంగని శాసనం అంటారు. ఆ శాసనంలో తొలి పద్యాల్ని ఆవిష్కరించడం జరిగింది. అంటే తెలుగు భాష పుట్టు పూర్వత్రాల గురించి చూస్తే కనుక అటు శాసనాలు కానీ, ఇటు లిపి కానీ, రచనలు కానీ, ఇలా మనకి వీళ్ళందరి ద్వారా తెలియడం జరిగింది. అలాగే శ్రీనివాసరావు గారు, అసలు హిందీ భాష పుట్టు పూర్వత్రాల గురించి మీరేమంటారు? హిందీ శబ్దం గురించి ఒక్క మాటలో మీకు చెప్పిన తర్వాత ఈ భాష పుట్టు పూర్వోత్తరాల మీద మనము కొద్దిసేపు మీకు నేను వివరిస్తాను. హిందీ అనేటువంటిది హిందవి, సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల ద్వారా మాట్లాడేటువంటి ఒక భాషకి మొట్టమొదట్లో సింధీ అని, దాని తరువాత ఇతర పరిపాలకులు ఇక్కడికి వచ్చి భారతదేశాన్ని పరిపాలించడం ప్రారంభించిన తర్వాత అది నెమ్మదిగా సింధీకని, దాని తర్వాత బ్రిటిష్ వారు పరిపాలించడం మొదలుపెట్టిన తర్వాత వారికి ఉచ్చారణలో కొంత ఇబ్బంది కలిగి సా బదులు హిందీకని, అది కాలక్రమేణా నెమ్మదిగా హిందీగా స్థిరపడిందని చెప్పి మనకి హిందీ సాహిత్య చరిత్ర అధ్యయనం చేస్తే అవగతమవుతుంది. ఇది మొట్టమొదటిగా క్రీస్తు పూర్వం అందరికీ తెలిసిన విషయమే. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం నుంచి 500 సంవత్సరం వరకు ఈ దేశంలో, భారతదేశంలో ఇంచుమించుగా సంస్కృతమే గ్రాంధిక భాషగా, వ్యావహారిక భాషగా వ్యవహృతమై ఉన్నదన్న సంగతి మనకి చరిత్ర ద్వారా తెలియవస్తుంది. దాని తర్వాత పాలి, ప్రాకృతం, అపభ్రంశ భాషలు ఎప్పుడైతే జన్మించాయో, ఇటువంటి అపభ్రంశ భాషల్లోనే పూర్వీ హిందీ, పశ్చిమీ హిందీ మరియు బిహారీ అనేటువంటి 3 అపభ్రంశ భాషల నుండి ఈ ఆధునిక హిందీ అనేటువంటిది పుట్టినట్లుగా మనకి చరిత్ర చెబుతుంది. ఇది ఇంచుమించుగా ఎప్పుడు జరిగిందంటే ఇతిమిద్దంగా మనం సంవత్సరం చెప్పలేం, కానీ 800 లేదా 900 సంవత్సరాల మధ్యన ఇది ఈ భాష, హిందీ భాష పుట్టినట్లు, జన్మించినట్లు, తద్వారా నెమ్మదిగా భాష పుట్టుక తర్వాతే సాహిత్యం ఆరంభం అవుతుంది. కాబట్టి ఆచార్య రామచంద్ర శుక్ల్ అనేటువంటి హిందీ సాహిత్య చరిత్రకాడు రాసినటువంటి హిందీ సాహిత్య చరిత్ర ద్వారా తెలియవచ్చింది ఏమిటంటే 11వ శతాబ్దంలో, అంటే 1050 నుండి హిందీ సాహిత్య చరిత్ర అనేటువంటిది ఆరంభమైనట్లుగా మనకి చెప్తా ఉంది. మొట్టమొదటి యుగాన్ని మనం ఆధునిక యుగం అని, దాని తర్వాత మధ్య యుగాన్ని భక్తి కాలం కానీ, రీతి కాలం కానీ, ఆ తర్వాత 1900 సంవత్సరం నుంచి, క్రీస్తు శకం 1900 సంవత్సరం నుంచి ఆధునిక యుగంగా కాల విభజన చేసి ఆ సాహిత్య చరిత్రని ప్రామాణికంగా రామచంద్ర శుక్ల్ రాసినటువంటి హిందీ సాహిత్య చరిత్రని ప్రామాణికంగా తీసుకుని మనము అధ్యయనం చేస్తున్నాం నేటి వరకు కూడా. బాగుందండి శ్రీనివాసరావు గారు. మహమ్మద్ జహీద్ గారు, ఉర్దూ భాషకు ఉన్నటువంటి గొప్పతనాన్ని వివరిస్తారా? ఉర్దూ భాష గొప్పతనాన్ని దాగ్ గారు సింగిల్ వర్డ్లో చెప్పారండి. ఉర్దూ హై జిస్కా నామ్ హమ్ జాన్తే హై దాగ్, సారే జహాం మే ధూమ్ హమారే జుబాన్కి హే అన్నారు. సింపుల్గా దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు దాని యొక్క మృదుత్వాన్ని, దాని యొక్క కమిట్మెంట్ని. ఉర్దూ భాష భారత్కు పుట్టిన లాంటిది మేడం. అదే ప్రపంచ దేశాల్లోనే ఎంతో గొప్పతనం కలిగిన భాష. మాతృభాష ఉర్దూ భారతదేశానికి గుండెకాయ లాంటిది. ఉర్దూ భాష పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకోవాలనుకుంటే ఉర్దూ కవులను మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉర్దూ భాషకు ఆద్యులు అమీర్ ఖుస్రో తన కవితలు, గజళ్ళ ద్వారా ఉర్దూ భాషకు ఎనలేని సేవలందించి ఉర్దూ భాష పునాదిని పటిష్టపరచడంలో తన స్థానాన్ని పదిలపరుచుకుంటారు. అదేవిధంగా మీర్, గాలిబ్, మోమిన్, దాగ్, ఇక్బాల్ లాంటి కవి మేధావులు తమ అనన్యమైన కవిత్వాల ద్వారా ఉర్దూ భాషను పరాకాష్ఠ స్థాయికి చేర్చి భాషా ప్రియుల హృదయాలను హత్తుకున్నారు. మరి అటువంటి ఉర్దూ భాష ఈరోజు స్వదేశంలోని తన ఆదరణను కోల్పోవటం ఇక్కడ శోచనీయం. మన సాంస్కృతిక విలువలను పరిరక్షించుకోవాలి అంటే ఉర్దూ భాష పునశ్చరణ కోసం పాటుపడాలన్న
అవసరం ఎంతైనా ఉంది. భాషా పిరులపై భావితరాలకు ఈ భాషను అందించాలంటే మన భాషా సంపదని పరీక్షించుకోవాల్సిన, భాషా అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాగుందండి. భల్లం గారు, మరి ఈ తెలుగు భాషకు ఉన్నటువంటి అనేకమైనటువంటి నామాలు ఉన్నాయి కదా, వాటి గురించి వివరిస్తారా? భాషలో ఉన్నటువంటి నామాలు. తెలుగు, తెనుగు, తెనుంగు, ఆంధ్రి, ఆంధ్రం, ఆంధ్ర్. ఇవన్నీ మనకు ఎలా తెలిసినాయి అంటే మనకు గతంలో శాసనాల ఆధారంగా జరిగింది. జైన మతంలో జైన జాతక కథలు అని గతంలో ఒక కథా సంపుటి ఉంది. ఆ కథా సంపుటిలో శేర్వాణిజ అనేటువంటి ఒక కథలో ఈ తేల్ అనేటువంటి నదీ తీరమున ఆంధ్రపురి, దాన్నే ఆంధ్రవరం లేకపోతే ఆంధ్ర రవం అనేటువంటి పేరుతో ఈ తెలుగు జనీయులు ఒకానొక నగరాన్ని నిర్మించారని. ఆ తేన్ అనేటువంటి నదీ తీరం నుంచి ప్రయాణం చేసి ఈ ఆంధ్రులు, ఈ తెలుగు వాళ్ళందరూ ఒరిస్సా ప్రాంతానికి వచ్చి అక్కడ ఒక మహానదికి ఈ తేన్ అనేటువంటి ఉపనదిని సంయుక్తపరిచారని మనకు తెలుస్తూ ఉంది. ఈ తెలుగులోనే అనేక మాండలికాలు ఉన్నాయి. ఇప్పటికి ఒక్కొక్క మాండలికం, గుంటూరు మాండలికం వేరు, తెలంగాణ మాండలికం వేరు, రాయలసీమ మాండలికం వేరు, ఇప్పటికీ శ్రీకాకుళం మాండలికం వేరు. అంటే పలు ప్రాంతాల్లో పలు రకాలుగా మాట్లాడుతుంటారు. భాష ఒకటేనా? భాష ఒకటేనా. వాటి పేర్లు కూడా చాలా చిత్రంగా ఉంటాయి. తెలుగు, బేదారి అనేటువంటిది ఒక భాష, బుడగ జంగములు మాట్లాడే భాష, చెంచు వాళ్ళు మాట్లాడే భాష, అలాగే డొక్కల వాళ్ళు మాట్లాడే భాష. డొక్కల వాళ్ళు అంటే వాళ్ళు చర్మకారులు. అలాగే దాసరి వారు, దొమ్మరి, ఇడికిది, గోడారి, జోగుల, కామాటి, కమ్మర, కాశీకావిడ. కాశీకావిడ అంటే పూర్వం వయసులో ఉన్నప్పుడు అనుభవించేసిన తర్వాత ఇంకా చివరి మోక్ష పదానికి వెళ్ళేటువంటి మార్గంలో మన వాళ్ళు అందరూ కాశీని ఎన్నుకుని కాశీకి రవాణా సౌకర్యం కోసం కాలినడకను బయలుదేరినప్పుడు ఆ కాడి భుజాన వేసుకుని కొంతమంది గుంపుగా వెళ్ళేటప్పుడు అనేక భాషల వాళ్ళు కలిసినప్పుడు వీళ్ళు కావిడ భాష మాట్లాడేవారు, అలా తెలిసేది. అలాగే గొడుగ, కొండరెడ్డి, మేదరి, మూల భాష, మాతంగి, నకిలి, భట్రాజు, పద్మశాలి, పిచ్చిగుట్లు, పాముల వాళ్ళు. నిజంగా పాముల వాళ్ళు శ్రీలంకలో ఇప్పటికీ ఉన్నారు. పాముల వాళ్ళు మాట్లాడేటువంటి భాష మీద అనేకమైనటువంటి పరిశోధనలు చేయవలసి ఉంది. వాల్మీకి, యానాది, తెలంగాణ, అలాగే తమిళనాడు మనకు సరిహద్దుగా భాషా సంయుక్త రాష్ట్రాలుగా విడిపోయేటప్పుడు కొంతమంది హుజూర్ అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు బకట అనేటువంటి తెలుగుని వాళ్ళు మాట్లాడడం. ఇప్పటికీ మన తమిళులు మన తెలుగు వాళ్ళని పూర్వీకులు, ఇప్పుడు తెలుగు వాళ్ళు అంటున్నారు కానీ పూర్వీక తమిళులు మన వాళ్ళని ఒడుగా అని అంటే, ఒరిస్సా వాళ్ళు మనకి సరిహద్దు రాష్ట్రాలైన ఒరిస్సా వాళ్ళు బుడగా అని అంటారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వారి యొక్క పదప్రయోగం అనేది ఉంటుంది. పదప్రయోగం బాగా బాగుందండి. శ్రీనివాసరావు గారు, భాష అంటే హిందీ భాష అతి ప్రాచీనమైనది అనడానికి ఆధారాలు ఏమిటండి? అతి ప్రాచీనమైనది కాదు, ఇప్పుడే మీకు వివరించినట్లుగా ఇది క్రీస్తు పూర్వము సంస్కృతం నుంచి పాలీ ప్రాకృతం అపభ్రంశంలోంచి ఆధునికంగా, అంటే క్రీస్తు శకంలోనే 8 లేదా 9వ శతాబ్దంలోనే హిందీ అనేటువంటిది ఒక భాషగా పుట్టుకొచ్చింది. అది బీహారీ, పూర్వీ హిందీ, పశ్చిమీ హిందీల యొక్క కలయిక. అది అంటే ఒక్కొక్క ప్రాంతంలో మాట్లాడేటువంటి హిందీ భాషల పదప్రయోగంలో కూడా తేడాలు. ఇప్పుడే బల్లంగారు వివరించినట్లుగా హిందీలో కూడా హిందీ ఒక భాషే కానీ 5 ఉపభాషలుగాను 18 రకాలైనటువంటి మాండలికాలుగాను, దాన్ని ఇంగ్లీష్లో అయితే డైలెక్ట్ అంటారు, హిందీలో అయితే బోలి అంటారు. అంటే ఇది ఏమిటి అంటే, ఇది డైలెక్ట్ లేదా బోలి అనేటువంటిది భాష ఒకటే కానీ ఆ ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన జన సముదాయం ద్వారా వాళ్ళ భావాలను వ్యక్తపరచడానికి ఎంచుకునేటువంటి ఒక ఉత్తమమైన సాధనం. ఉదాహరణకి
చాలా ప్రముఖ సాహితీవేత్తలు, అనేక మంది ప్రముఖ సాహితీవేత్తలు, హిందీ సాహితీవేత్తలుగా మనకు తెలిసినటువంటి ప్రేమ్చంద్ లేదా హరివంశరాయ్ బచ్చన్ ఇలాంటి వారందరూ కూడా బనారస్లో పుట్టారు. బనారస్ కబీర్, అంతవరకు ఎందుకు మధ్యయుగంలో కబీర్ కూడా గంగానది ఒడ్డునే తన యొక్క సాహితీ యాత్రను ప్రారంభించాడని అందరికీ తెలిసిన విషయమే. కానీ కబీర్కి హిందీ భాష అంటే అతని భాష సదుక్కడి అంటారు, సాధుకీ భాష. అంటే ఎప్పుడైతే అతను పరివ్రాజకుడిగా అంతా కూడా అలా తిరుగుతూ తన యొక్క దోహాల ద్వారా, అంటే 2 లైన్లు 2 వాక్యాలు ఉన్నటువంటి కవితల ద్వారా తను ఈ నీతి బోధలు చేయడం ప్రారంభించాడు. గురు గోవింద్ దోవు కడే కాకే లాంగే పై బలిహారీ గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్. అంటే గురువు గోవిందు భగవంతుడు ఇద్దరూ కనుక నా ముందు దర్శనమిస్తే, ప్రత్యక్షమైతే, కాకే లాంగే పై నేను ఎవరి పాదాలకి ఎవరి చరణస్పర్శ చేయను. నేను ముందు కానీ ఎవరిగా నాకు భగవంతుని యొక్క రూపం గురించి వివరించిన వాడు గురువు కాబట్టి నేను మునుముందుగా నేను గురువు పాదాలకే నమస్కరిస్తానని చెప్పి సదుక్కుడి భాషలో సాధుకీ భాషమే కబీర్ని వ్యక్త కియా. అయితే మధ్యయుగం నుంచి ఆ తర్వాత కూడా వారు మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఈ బనారస్సు, ఇలహాబాదు లేదా బీహార్లో కొంచెం అటువైపు పాట్నా వైపు ఉన్నటువంటి వారు భోజ్పురి అనేటువంటి ఒక మాండలికంలో మాట్లాడతారు. ఈ భోజ్పురిలో ఈరోజు సినిమాలు కూడా వస్తున్నాయి. భోజ్పురిలో సాహిత్యం చాలా తక్కువ ఉంది, కానీ భోజ్పురి మాట్లాడేటువంటి వారందరూ కూడా హిందీలో ప్రముఖ సాహితీవేత్తలే. అలాగే బుందేలిఖండ్లో బుందేలి, రాజస్థాన్లో మార్వాడి, రాజస్థానీ, అదేవిధంగా బీహార్లో బీహారీ, పహాడీ, ఛత్తీస్గఢీ, ఇప్పుడు అదొక రాజ్యం, అది ఛత్తీస్గఢీ. ఈ మీకు మనకు ఆంధ్రప్రదేశ్కి అతి దగ్గరగా కుంట దగ్గర నుంచి, అంటే భద్రాచలం, కోనవరం మధ్యలో కుంట అనేటువంటి జగదల్పూరు, మీ రాయ్పూర్ చెప్పారు చూసారు, ఆ ఛత్తీస్గఢీ అది. అలాగే బీహార్లో పహాడీ ఉంది, భోజ్పురి ఉంది, రాజస్థాన్లో 4 రకాల మాండలికాలు. అయితే అన్నిటికంటే సమృద్ధమైనటువంటి మాండలికం అందరికీ తెలిసింది గోస్వామి తులసిదాస్ రచించినటువంటి అయోధ్య అవధ్ ప్రాంతంలో రాసినటువంటి అతను అవధి అనేటువంటి మాండలికంలో రామచరితమానస్ని వాటిని అతను సృష్టించాడు. అదేవిధంగా బ్రజభాష, సాహిత్య భాష బ్రజభాష. హిందీలో బ్రజభాషే, బ్రజబోలి లేదా బ్రజభాషే మీకు ఇంచుమించుగా సూరదాస్ లాంటి వాళ్ళు దాన్ని సుసంపన్నం చేశారు. హిందీ సాహిత్యాన్ని వాళ్ళు ఆ 2 మాండలికాల ద్వారా ఇంచుమించుగా వారు ఆ రోజుల్లో మధ్యయుగంలో హిందీ సాహిత్యాన్ని తీసుకొచ్చారు. బాగుందండి. జహీద్ గారు, ఇప్పుడు ఉర్దూ భాషకు ఉన్నటువంటి ఖ్యాతి ప్రఖ్యాతి గురించి చెప్తారా? అంటే ఇప్పుడు మనకి చూసాం, మనం చెప్పారు, మనకి భల్లం గారు, శ్రీనివాసరావు గారు, మాండలికాలు ఉన్నాయి. ఒక ప్రాంతానికి నుంచి ఒక ప్రాంతానికి వెడితే కనుక భాషలో అదే మాతృభాషలో మార్పు, పదప్రయోగంలో కానీ మాట్లాడే విధానంలో కానీ, అలా ఉర్దూ భాషలో కూడా ఉందంటారా? ఆ ఉర్దూ భాషకు ఉన్నటువంటి ఖ్యాతి ప్రఖ్యాతి గురించి చెప్తారా? డెఫినెట్గా మేడం, మనం చూస్తూ ఉంటాం మేడం, మన అరబిక్ పర్షియన్ ద్వారా పరిచయమైన ఈ ఉర్దూ లాంగ్వేజ్ ఇక్కడ ఎంత డామినేట్ చేసిందంటే ఇండియన్ కల్చర్ని కానివ్వండి, ఇండియన్ అట్మాస్ఫియర్ని కానివ్వండి. ఉర్దూలో మనం చెబుతూ ఉంటాం జుబా షీరీతో ములుగ్గీరి అంటాం. జుబా షీరీ అంటే ఆ మిఠాసు, ఆ మృదుత్వం, ఆ ఆప్యాయత, అనురాగం, తెలుగులో కానివ్వండి అవి చెప్పుకుంటూ ఉంటాం మనం. ఈ మొత్తం ఒక అటాచ్మెంట్లా, ఒక మాదిరి జుబాన్, అసలు పుట్టినోళ్ళు భారతదేశం అని మనం ఇక్కడ చెబుతున్నాం కాబట్టి మనం నార్త్లో సౌత్లో కొంచెం డిఫరెంట్గా కల్చరల్లీ లింగ్విస్టిక్గా మనం మాట్లాడుకుంటాం. కానీ ఓవరాల్గా ఉర్దూ అనేది ఒకటే ఇది మేడం, చాలా నోటెడ్, స్పెషల్లీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా అఫీషియల్ లాంగ్వేజెస్లో ఏర్పాటైంది కాబట్టి దానికి ఆ ప్రఖ్యాతి ఇది ఉందండి. కానీ అసలు మనం ప్రమోట్ యాక్చువల్గా ఈ భాష అనేది బయట నుంచి ఎలా ఒక అవేర్నెస్ ద్వారా ప్రమోట్ అయింది, కానీ ఆ మల్టీ లింగ్విస్టిక్ ఒక కల్చర్ని, ఒక పరిచయాన్ని, ఒక లింగ్విస్టిక్గా మీకు ఆ తెలుగుకి, ఉర్దూ, హిందీ ఈ పరిచయానికి ఒక మృదుత్వం అనేది ఉర్దూలో ఉందండి మేడం. అందుకోసమే చాలా అసలు ఉర్దూని ఎంత ఇదిగా చెప్పానంటే, అదే ఇందాక నేను చెప్పాను, జుబా షీరీతో ములగ్గీరి అంటారు. జుబా షీరీ అంటే నాకు అంటే మాట్లాడే విధానం ఒక మంచి ఇదిగా, ఎంతో సౌమ్యతతో, మృదుత్వంతో, సౌమ్యతగా అది వస్తుందండి. అందుకోసమే దాంట్లో ఒక షేర్ చెప్పాడు, ఓ ఇతర్దాస లెహజా మేరే బుజుర్గోं का రచి బసీ హుయి ఉర్దూ జుబాన్కి ఖుష్బూ అన్నారు. ఎంత అంటే ఆ వర్డింగ్స్లోనే మనకు అంటే ఆ హావభావాలు చూడండి, ఆ మీనింగ్ దాంట్లో అర్థమవుతుంది. ఓ ఇతర్దాస లెహజా మేరే బుజుర్గోं का రచి బసీ హుయి ఉర్దూ జుబాన్కి ఖుష్బూ. జస్ట్ ఆ ఉర్దూ లాంగ్వేజ్ మాట్లాడితే చాలు,
ఆ మీ హావభావాలను బట్టి ఎదుటి మనిషి మీదైపోతాడు అనే అంటే భావన భాష అర్థమవకపోయినా ఆ భాష పలికే విధానాన్ని బట్టి విధానంలో కూడా హావభావాలన్నీ తెలుసుకోవచ్చు. తెలుసుకోవచ్చు బాగుందండి, అని చెబుతున్నాను. బాగుందండి జహీద్ గారు. భల్లం గారు, ఇప్పుడు చూస్తే కనుక తెలుగు భాష ఎంతో సుందరమైనది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు. ఇందాక మీరు చెప్పారు దేశ భాషలందు తెలుగు లెస్స అని. ప్రాచీనులు తెలుగు భాష గురించి ఎలా వ్యక్తీకరించారు వారి అభిప్రాయాల్లో? తెరిపి వెన్నెల కన్నా ఆణిముత్యపు జిలుగు, తెరిపి వెన్నెల ఆణిముత్యాల జిలుగు, పునుగు జవ్వాజి ఆమని పూలవలపు, మురళి రవళులు కస్తూరి పరిమళములు, కలిసి కలగలిపి ఏర్పడినవి కదా తెలుగు భాష. బాగుందండి. నిజానికి మన తెలుగు భాష చాలా ప్రాచీనమైంది. నిజానికి ఈ సంస్కృతంలో అప్పయ్య దీక్షితులు గారిని ఒక ఆయన మహాపండితుడు ఉండేవాడు. ఆయన జన్మతః సంస్కృతీయుడు. ఆయన అనేవాడు, ఆంధ్రత్వం ఆంధ్రభాషాచ నాల్పస్య తపస ఫలం అన్నాడు. నిజానికి ఎంతో తపస్సు చేస్తేనే కానీ ఈ పవిత్రమైన తెలుగు జాతిలో పుట్టలేము. తెలుగు పలుకులని ఈ నాలుక పలకలేదు అనేవాడు. 1వ శతాబ్దిలో హాలుని సప్తపది గాథా సప్తసతి అని ఒకానొక మహద్గ్రంథం ఉంది. ఆ మహద్గ్రంథంలో 1వ శతాబ్ది నాడు హాలుడు, ఇప్పటికీ అందరూ అంటుంటారు ఏమిటి చూస్తుంటే గాసట బీసటగా ఉంది ఏమిటి ఈ ప్రాంతం అని. గాసట బీసట అంటే గాథా సప్తసతి అని పాళీ భాషలో, ఇందాక మా మిత్రులు శ్రీనివాసరావు గారు అన్నారు, పాళీ భాషలో రచించినటువంటి గాథా సప్తసతి, గాసట బీసట, అది అనేకమైనటువంటి పక్షులు మాట్లాడుకునేవట. ఆ పక్షుల సౌండ్స్, ఆ శబ్దాలని బట్టి అవి ఒక్కొక్క విధంగా జ్యోతం అయితే అందులో 1వ శతాబ్ది నాడే అప్పుడు అత్త అంటే మనకు అమ్మ నాన్న చెల్లెలు కదా, అలాగే అద్దాయి అని ఉండేదట. అద్దాయి అంటే అద్దం, అద్దాయి అంటే అద్దం. అలాగే మనల్ని శాతవాహన రాజులు మనల్ని పరిపాలించారు. అసలు తెలుగు శాతవాహన ఇవన్నీ ఉన్నప్పుడు శాతవాహన రాజుల్లో 4 మహా గొప్పవాళ్ళు ఉన్నారటండి. ఆ 4గురిలో కూడా ఒకడి పేరు పసుమావి అనేటువంటి రాజుగారు ఉండేరటండి. ఆ పసుమావి అనేటువంటిది అందరూ సంస్కృతం అనుకుంటారు, కానీ అచ్చ తెలుగు పదం అది. పశు అంటే గడ్డి, రెల్లు గడ్డి, అలాగే మావి అంటే తల్లిపేగు. నిజానికి ఇందాక మీరు చాలా బాగా చెప్పారు, జననీ జన్మభూమశ్చ స్వర్గాదపి గరీయసి అని. తల్లి ఉన్న ఊరు కన్న తల్లి స్వర్గం కన్నా. నిజానికి గరికి గడ్డిని ఎన్నిసార్లు నరికినా అది మళ్ళీ మొలుస్తుంది. మీరు కనిపెట్టారే లేదు, తల్లిపేగు కూడా అలాగే. ఈ మాతృభాషలో తెలుగు అతి ప్రాచీనం, విశిష్టమైంది. ఇంకా మనం చెప్పుకుంటే చాలా గొప్పది. నిజానికి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అందరూ ఉదాహరిస్తారు, ఏదో ఇటలీ భాష లాంటిది ఈస్ట్లో తెలుగు అని. ఇది ఎవరన్నారు, ఎప్పుడన్నారు, ఎలా అన్నారో తెలియదు. నిజానికి నికోలా కాంటే అనేటువంటి ఆయన 1420లోనే అన్నాడు అది. అట్లాగే మనకు విలియం కేరీ అని మనకి 1814లో ఒక ఆయన ఆంగ్లేయుడు. నిజానికి ఆంగ్లేయులు మనకు అపకారం చేశారనుకుంటుంటాం, కానీ ఉపకారాలు కూడా చేశారు. అపకారుల్లో కూడా ఉపకారాలు. విలియం కేరీ అద్భుతమైన, కష్టంగా నేర్చుకోవడం తెలుగు భాష కష్టమైన, వినటానికి సొంపైన భాష. త్యాగరాయ కృతి తెలుగులో రాయబడింది. తమిళం వాళ్ళు కూడా ఆ త్యాగరాయ కృతులను గానం చేస్తున్నారు. అలాగే కర్ణాటక సంగీతంలో ఎక్కువ అధిక భాగం తెలుగే. వినసొంపైన ప్రాంతీయ జంటు అని 1837లో మూల్ బర్నేల్ అనేటువంటి ఒక దొరగారు వచ్చారు. ఆయన ఏమంటాడంటే ఇది జంటువా భాష. జంటు అంటే జర్మనీలో అతి మధురము, ఒక తీపి వస్తువుని జంటు అంటారట. బాగుందండి. అలాగే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మనం హిందీలో చూస్తే కనుక పరభాషీయులు హిందీ భాషను ఎలా కీర్తించారు? దానికి ఉదాహరణ నేనేనమ్మా. నా మాతృభాష తెలుగు.
నిజానికి చెప్పాలంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అందరికీ తెలిసి ఉండొచ్చు లేదా తెలియకపోవచ్చు, నాకు తెలియదు. కానీ హిందీ భాషకి సేవ చేసినటువంటి వారు అధిక శాతం మంది ఇతర భాషలు. ఇతర భాష దానికి ఉదాహరణ సినిమా. మీకు హిందీ సినిమా హీరోల్లో ఇప్పుడే మిత్రులు ఈ ఉర్దూ విశిష్టత గురించి చెప్తున్నప్పుడు అక్కడ మీకు ఎక్కువ మంది సినిమా హీరోలను మీరు ఎవరినైనా గమనిస్తే ఒక అమితాబ్ బచ్చన్ లాంటి, వినోద్ ఖన్నా, రాజేష్ ఖన్నా, ఈ ఇద్దరు ముగ్గురిని స్టార్స్ని పక్క తప్పిస్తే ఆధునిక యుగంలో ఇప్పుడు ఉన్నటువంటి హిందీ సినిమాలో చాలామంది వాళ్ళ యొక్క భాష పంజాబీ భాష. అందులో ఏమాత్రం సంశయం లేదు. ఈ విధంగా సినిమా ద్వారా కానీ సాహిత్యానికి సంబంధించినట్లయితే కడీ బోలి హిందీలో మొట్టమొదటి కావ్యాన్ని రాసినటువంటి వాడు అయోధ్యా సింగ్ ఉపాధ్యాయ, హరిఔద్ పంజాబీ వ్యక్తి. కాబట్టి హిందీ సుసంపన్నం కావడంలో హిందీ భాషీయుల కంటే కూడా భారతదేశంలో మీకు సంస్కృతం నుంచి వచ్చినటువంటి భాషగానే స్వీకరించి ఇతర భాషీయులు కూడా ఎక్కువగా దీనికి సేవ చేశారు. అందులో తెలుగువారు ముఖ్యంగా విజయవాడ, ఆంధ్ర ప్రాంతం వారు పద్మభూషణ్ మోటూరు సత్యనారాయణ గారు రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీలో హిందీ సలహా మండలి సభ్యులుగా వ్యవహరించారట ఆయన ఆ రోజుల్లో. కాబట్టి ఉదాహరణకి ఇప్పుడు నేను తెలుగు మాతృభాషని, కానీ నేను హిందీలో పరిశోధన చేయడం వల్ల కానీ, హిందీలో బోధన చేయడం వల్ల కానీ, హిందీ చందమామల చదివి ఆ రోజుల్లో భాష పైన మనకు ఆసక్తి కలిగి హిందీలో కూడా ఈ సృజన కార్యక్రమాలు చేయడం ప్రారంభించాం. మీరు ఇందాక చెప్పారు, భావాలను వ్యక్తపరచడానికి మంచి సాధనం, ఉత్తమమైన సాధనం భాష. అయితే దీనికి కొంత మేము టెక్నికల్గా, సాంకేతికంగా ఏం చెప్తామంటే, మనిషి తనలోని భావాలని, అనుభూతుల్ని, ఆలోచనల్ని ధ్వనుల మాధ్యమం చేత ఇతరుల వరకు చేరవేయడానికి ఉపయోగపడే ఉత్తమమైన సాధనమే భాష అని చెప్తాం మనం. ఇక్కడ ధ్వనులు కాబట్టి ఉదాహరణకి నేను ఒకే ఒక్క నా స్వరచిత హిందీ మౌలిక కవితని మీకు వినిపిస్తే, ఈ రోజున ఈ భూమండలీకరణ అంటే గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ వల్ల అన్ని భాషలు, అన్ని సంస్కృతులు కూడా చాలా, మీరు ఇందాక చెప్పారు కదా యునెస్కో ద్వారా ఇది వచ్చిందని చెప్పి, అందులో ప్రతి భాష కూడా ఉంది భారతీయ భాష, అందులో ఏమాత్రం సంశయం లేదు. హిందీ భాష కూడా దానికి ఏమీ ఎగ్జంప్షన్ కాదు. కాకపోతే ఇవాళ ఉత్తరాలు రాసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దీని మీద చాలామంది కవులు చాలా రకాలుగా ఇవాళ స్పందించారు. అయితే భాష ఎప్పుడు ఎలాగ సుసంపన్నం అవుతుందంటే సాహిత్య సృజన జరగాలి. ఉత్తరాలు కానీ లేదా జర్నలిజం అంటే కూడా స్పీడీ లిటరేచర్ అంటారు జర్నలిజాన్ని. మీకు అందరికీ తెలుసు, నెహ్రూ తన కుమార్తె ఇందిరా ప్రియదర్శినికి కానీ, ఇందిరా ప్రియదర్శిని తన తండ్రికి రాసినటువంటి ఉత్తరాల ద్వారానే వారు ఒక మంచి సాహిత్యాన్ని సృజించగలిగారు, పత్ర సాహిత్యాన్ని. వారు ఆలోచనలు పంచుకోగలిగారు వాళ్ళు జైల్లో నిర్బంధంలో ఉన్నప్పటికీ కూడా ఆ రోజులో ఆయన. అందు గురించి నేనేమంటానంటే, भावों को दूसरों तक पहुंचाने का भव्य साधन है पत्र. किसी ने कहा था दूरियों को जोड़ने वाले धागे है खत, लेकिन ऑप्टिक फाइबर केबल के आगमन से इलेक्ट्रॉनिक ईमेल की महिमा से कमजोर पड़ रहे हैं धागे. मल्टी स्टोरेज भवनों में अपने लोगों के साथ ही होता है मोबाइल द्वारा, ईमेल द्वारा बातचीत. बातों के लिए हम आज रिश्तों की एक ही एक मार्ग है स्काइप. और हाय डैड, माम डैड आधा भाग शरीर में ले लिया, जीवन में ले लिया मोबाइल फ़ोन. आज रोता रहा लैंड फ़ोन. तब पत्र के लिए स्थान ही कहाँ है? सरलीकृत है सारा व्यवहार. पेटीएम करो पाओ, गूगल पे करो पाओ. रिश्ते भी सरलीकृत मार्ग है. चर्चा करते पढ़ने वाले बच्चे आज व्हाट्सएप पर संदेशानुभूतियाँ शेयर कर रहे हैं, वीडियो गेम्स खेल रहे हैं, चिल्ला रहे हैं आजकल हम. हे दोस्त सुनो, विश्व आज एक गांव की तरह तब्दील हो रहा है. आज खत के लिए, पत्र के लिए स्थान कहाँ है? क्योंकि मानव के बीच ये जोड़ने वाला पत्र है धागे है या తోడ్నే వాలా అగాధ హై. బాగుందండి. నిజంగా ఉత్తరంకు ఉన్నటువంటి ఒక గొప్పతనం, ఉత్తరం ఇప్పుడు రాయకపోవడం వల్ల ఈ సామాజిక మాధ్యమాలు ఇవన్నీ వచ్చేయడం వల్ల దానికి ఉన్నటువంటి విలువ తగ్గిపోతోంది అనేది మీ హిందీ కవిత్వం ద్వారా చాలా చక్కగా తెలియజేశారు శ్రీనివాసరావు గారు. జహీద్ గారు,
మరి ఈ భాషాభివృద్ధికి కృషి సల్పినటువంటి ఉర్దూ కవుల గురించి చెప్తారా? सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा. ఈ అల్లామా ఇక్బాల్ రాసిన కవిత అండి. భారతదేశం యొక్క గొప్పతనం, ఇక్కడ సంస్కృతి, ఇక్కడ కల్చరు, ఆప్యాయత, అనురాగాలు, మనుషుల మధ్య ఎన్ని భాషలు, ఈ మొత్తం కలిపి మన యొక్క సంస్కృతిని యావత్ ప్రపంచంలో చాటి చెప్పిన ఘనత అల్లామా ఇక్బాల్ గారికి ఉందండి. సారే జహాసే అచ్చా, అసలు ఇంత పెద్ద దేశం, ఇంత కలయిక దేశం, విభిన్న జాతులు సంస్కృతులు ఏకమే ఇక్కడ ఉంటున్న దేశం ఎక్కడా లేదు అని ఒక మన భారతదేశం గొప్పతనం యొక్క చాటి చెప్పిన కవి అల్లామా ఇక్బాల్ గారండి. దీంతో ఆయన అంటారు, ఉర్దూ ఎలాంటి కవిత్వం అంటే ఒక్క దాంట్లో ఒక రెవల్యూషనరీ వర్డింగ్స్ ఉంటాయండి ఉర్దూలో. బిల్కుల్ సింపుల్ వర్డ్లో ఒక సముద్రంలో మనం దాన్ని చూడొచ్చు. ఇంకో కవిత్వం ఉందండి, తూ కిసి ఇన్ఖిలాబ్ కి ఆమద్ కా ఇంతజార్ నా కర్, హో సకే తో తు హీ ఇన్ఖిలాబ్ పైదా కర్. ఎవరో వస్తారని ఏదో చేస్తారని చెప్పు. ఈ భాష మీద అట్రాక్షన్ సింపుల్గా మనం చూద్దాం. భారతదేశం ఒక స్వాతంత్ర ఉద్యమానికి మనం ఒక అణు లాంటి ఒక చిన్న వర్డ్ అండి. ఇన్ఖిలాబ్ జిందాబాద్ నారా తర్వాత, ఇన్ఖిలాబ్ జిందాబాద్ ఉర్దూలో ఒక నారా వేసిన తర్వాత కంప్లీట్ మూవ్మెంట్ రెవల్యూషనరీ ఏ లెవెల్ నుంచి ఏ స్థాయికి వెళ్ళిపోయిందో అక్కడ నుంచి మనం ఒక షార్ట్ టైంలో ఎలా ఒక ఉద్యమానికి కొట్టిన నినాదం, బ్రిటిష్ వాళ్ళకి తరిమి కొట్టిన నినాదం చూడండి. సింపుల్ ఒక వర్డింగ్ వచ్చేసి ఒక ఉప్పెనలా పెరిగి జనాన్ని బ్రిటిష్ వాళ్ళని కొంచెం తరిమి కొట్టడం. సింపుల్ లాంగ్వేజ్ అండి, ఇన్ఖిలాబ్ జిందాబాద్. అంటే లోతైన భావాన్ని ఒక పదంతో చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉర్దూ భాషలో ఉంది మేడం. చాలా బాగుందని. ఎస్ఆర్ భల్లం గారు, మరి మాతృభాష మృగ్యం కాకుండా ఉండాలి అంటే, అంటే అంతరించిపోకుండా ఉండాలి అంటే ఒక కవిగా రచయితగా మీరేమంటారు? అమ్మ నాన్న అనొచ్చు, ఆదరంబున పిలువ మనసు పొంగిపోవు, మమత పొర్లు మమ్మి డాడి పిలుపు మహి కృత్రిమమైపోవు, దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు వచ్చియుండి తెలుగు పలకనివాడు, తెలుగు ప్రేమ లేని తెలుగువాడు, తెలుగునాట పుట్టి తెలుగు నేర్వనివాడు, పిచ్చివాడు మిగుల పుచ్చువాడు. నిజానికి మాతృభాష అనేటువంటి దాన్ని మరిచిపోయిన వాడు మనిషి కాదేమో, మహిషి. నిజానికి మృగ్యమైపోతున్నటువంటి ఈ భాషల్లో పలకకపోతే భాష మృగ్యమైపోతుంది. భావాన్ని వ్యక్తం చేయాలి అంటే భాష కావాలి. మాతృభాషలో మొట్టమొదట ఎవరైనా సరే మొట్టమొదట ఎదుట వాళ్ళ యొక్క భావాలను కానీ పరిస్థితిని కానీ అర్థం చేసుకునేటువంటి మాతృభాష. నిజానికి ఇప్పుడు అమ్మా నాన్న అని నోరారా పలికేటువంటి శక్తి కానీ టైము మీన్స్ కాలము కానీ మనకు లేకపోవడం ఉంది. అనేటువంటిది తెలుగు అజంతా భాష. ఇందాక మీరు చెప్పారు 7105 భాషలు ఉన్నాయని, వాటిలో వాడుక భాషలు చాలా తగ్గిపోతున్నాయని, రాతలు చాలా తక్కువని, ఇప్పటికీ చాలా భాషలు మాటల్లోనే ఉన్నాయి కానీ లిపి లేదు. ఆ లిపి లేని భాషలలో మనది మాయమైపోతున్నది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ప్రజల్లో ముందు చైతన్యం రావాలి. శ్రీనివాసరావు గారు, మీరేమంటారు? హిందీ భాష మృగ్యం కాకుండా ఉండాలి అంటే కనుక ఇంచుమించుగా ఈ రోజున ప్రపంచంలోని 160 దేశాల్లో హిందీ భాషలో బోధన పరిశోధన కూడా జరుగుతున్నాయి. కానీ అన్ని భారతీయ భాషల్లాగానే హిందీ భాష కూడా హిందీ ఇంగ్లీషు మమేకమైపోయి ఇంగ్లీష్గా తయారైనటువంటి నేటి సందర్భంలో మారిషస్లోని ఒక శీర్షస్థ రచనాకారు అభిమన్యు అనత్ అనేటువంటి ఒక సాహితీవేత్త ఏమంటాడంటే, मेरे दोस्त उस भाषा में मेरे लिए शुभ की कामना मत करो जिसकी चुभती ध्वनि मुझे उन गुलामी के दिनों की याद दिया जाती है। चाबुक की बौछारों का आदेश निकलता था जिस भाषा में, उस भाषा को मेरी भाषा मत कहो मेरे दोस्त, अंग्रेजी को मेरी भाषा मत कहो। इस संदर्भ में अंतिम रूप से मैं एक दो तीन पंक्तियां मैं आपको सुनाना चाहता हूँ अपनी भाषा के बारे में, अपनी भाषा की रक्षा के बारे में। कोयल अपनी भाषा बोलती है इसलिए आज़ाद रहती है, किंतु तोता दूसरों की भाषा बोलता है इसलिए पिंजरे में जीवन भर बंद रहता है। अपनी भाषा, अपने विचार
और अपने आप पर विश्वास रखे। सत्य पर चलने वाला परेशान तो हो सकता है, पर पराजित नहीं हो सकता कभी भी। इसलिए अपनी भाषा, अपना देश देता गौरव का సందేశ్. బాగుందండి. జహీద్ గారు, మరి ఉర్దూ భాష మృగ్యం కాకుండా ఉండాలి, అంతరించిపోకుండా ఉండాలి అంటే మీరేమంటారు ఒక మాటలో? మేడం, అల్లామా ఇక్బాల్ గారు భారతదేశ ఒక గొప్పతనాన్ని, సామరస్యాన్ని ప్రపంచంలో ఎలా చాటి చెప్పారు ఈ షార్ట్ వేలో నేను చూసాను. चिश्ती ने जिस ज़मीन में पैगाम हक़ सुनाया, नानक ने जिस चमन में वहदत का गीत गाया, तातारियों ने जिसको अपना वतन बनाया, जिसने हिजाज़ों से दस्ते अरब छुड़ाया, मेरा वतन वही है, मेरा वतन वही है। यूनानियों को जिसने हैरान कर दिया था, सारे जहाँ को जिसने इल्म हुनर दिया था, मिट्टी को जिसकी हक़ ने ज़र का असर दिया था, तुर्कों को जिसने दामन हीरों से भर दिया था, मेरा वतन वही है, मेरा वतन वही है। टूटे थे जो सितारे फारस के आसमां से, फिर ताब दे के जिसने चमकाए कहकशां से, वहदत की बेसुनी थी दुनिया ने जिस मकां से, मीरे अरब को आई ठंडी हवा जहाँ से, मेरा वतन वही है, मेरा वतन वही है। बंदे कलीम जिसके परस्त जहाँ के सीना, नूये नबी का आखिर ठहरा जहाँ सफ़ीना, रफ़त है जिस ज़मी की बामे फ़लक का जीना, जन्नत की ज़िंदगी है जिसकी फ़िज़ा में जीना, मेरा वतन वही है, मेरा वतन वही है। బాగుందండి. ఒక వ్యక్తితో ఒక భాషతో మాట్లాడితే అది అతని మస్తిష్కాన్ని మాత్రమే చేరుతుంది. మరి మాతృభాషలో మాట్లాడితే అతని హృదయాన్ని తాకుతుంది. మాతృభాషకు ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది. మరి చదువుకు కోసం కానీ, ఏదైనా ఇతరత్ర అవసరాల కోసం కానీ, ఈ చిన్న ప్రపంచంలో మనం ఏ ప్రాంతానికి కానీ, ఏ దేశానికి కానీ వెళ్ళినా, మరి ఇతర భాషలు ఎన్ని నేర్చుకున్నా కూడా మాతృభాషను ఏమాత్రం మరవకూడదు. మనం మాతృభాషలోనే మాట్లాడదాం, ఎందుకంటే అది అమ్మ భాష. మరి ఈరోజు మా దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేసి మాతృభాషకు ఉన్నటువంటి గొప్పతనాన్ని ఈ ముగ్గురు కవులు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇది ఈనాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.